ఏపీ తెలంగాణలో ఐటీ దాడులు కొనసాగాయి. ఏకకాలంలో 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో ఐటీ తనిఖీలు చేపట్టింది. భువనేశ్వర్లో అరెస్టైన హన్సిక, అనిల్ కుమార్ కేసులో ఐటీ సోదాలు నిర్వహించింది. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడిగా చెప్పుకుంటూ వసూలుకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హన్సిక, అనిల్ 12 ప్రాంతాలలో 100 కోట్లకు పైగా వసూలు చేశారు. ప్రభుత్వంలో పనులు చేయిస్తాము అంటూ పలు కంపెనీల నుంచి వసూలు చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు పలు కంపెనీలు పెద్ద మొత్తంలో లంచాలు సమర్పించుకున్నాయి. హన్సిక, అనిల్ ఇచ్చిన సమాచారంలో 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, ఏపీ, భువనేశ్వర్, ఢిల్లీ, జార్ఖండ్లో తనిఖీలు చేపట్టారు. వసూలు చేసిన డబ్బుతో లగ్జరీ కార్లు, విల్లాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్లోనూ 4 ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీ తెలంగాణలో ఐటీ దాడులు కొనసాగాయి. ఏకకాలంలో 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో ఐటీ తనిఖీలు చేపట్టింది. భువనేశ్వర్లో అరెస్టైన హన్సిక, అనిల్ కుమార్ కేసులో ఐటీ సోదాలు నిర్వహించింది. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడిగా చెప్పుకుంటూ వసూలుకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హన్సిక, అనిల్ 12 ప్రాంతాలలో 100 కోట్లకు పైగా వసూలు చేశారు. ప్రభుత్వంలో పనులు చేయిస్తాము అంటూ పలు కంపెనీల నుంచి వసూలు చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు పలు కంపెనీలు పెద్ద మొత్తంలో లంచాలు సమర్పించుకున్నాయి. హన్సిక, అనిల్ ఇచ్చిన సమాచారంలో 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, ఏపీ, భువనేశ్వర్, ఢిల్లీ, జార్ఖండ్లో తనిఖీలు చేపట్టారు. వసూలు చేసిన డబ్బుతో లగ్జరీ కార్లు, విల్లాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్లోనూ 4 ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.